ఒకానొక పట్టణంలో బహుధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక కుమారుడు ఎంతో అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. ఆ తండ్రి ధనవంతుడైనప్పటికీ మానవ విలువలు కలవాడు కనుక తన కుమారుడు ఆస్తిపాస్తులను చూసి ఎక్కడ గర్విస్తాడో, తద్వారా నాశనమైపోతాడేమో అని భయంతో ఉండేవాడు. పట్టణం బయట ఉండే ప్రజలు పేదరికంలో ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో తన కుమారుడు గ్రహించాలని ఓ రోజు ఆ కుమారుణ్ణి తనతో పాటు తన కారులో ఊరి బయట సముద్ర గట్టున విశాలమైన ప్రాంతంలో నివసించే పేదవారి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ప్రొద్దుట నుండి సాయంత్రం వరకు ఆ పేదవారి మధ్య తన కుమారుని తిప్పాడు. ఆ కుమారుడు ఆ పేదవారి వేషభాషను, వారి పరిసరాలను ఎంతో తీక్షణంగా పరిశీలించాడు. తండ్రి కుమారుడు కలిసి తిరిగి ప్రయాణం అవుతుండగా తండ్రి కుమారుని చూసి, చూసావా, ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నారో అని ప్రశ్నించాడు. అవును డాడీ, వారు పేదవారే, కానీ మన ఇంట్లో ఒకే ఒక్క కుక్క ఉంది, కానీ వాళ్ళకు 4 కుక్కలు ఉన్నాయి. మన ఇంట్లో ఈత కొట్టడానికి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వీళ్ళని చూడు, సువిశాలమైన సముద్రం ఉంది. మన స్విమ్మింగ్ పూల్ వాటర్ ప్రతిసారి మార్చాలి, కానీ వీళ్ళకి ఆ సమస్యే లేదు. మనం పూల తోటలో కాంతి కోసం ఎంతో ఖరీదైన కొన్ని లైట్లు అమర్చాము, కానీ వీళ్ళకి ఆకాశంలో మెరిసే లెక్కలేనని నక్షత్రాలు మనకున్నవని చూసి ఎప్పుడైనా దొంగలు వచ్చి పడతారేమో, మనల్ని చంపేస్తారేమోనని ఎప్పటికప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉంటాం. వాళ్ళకి అసలు ఆ భయమే లేదు. మనకు కరెంటు పోతే సమస్య, ఏసీ పని చేయకపోతే సమస్య, గ్యాస్ అయిపోతే సమస్య, కానీ వాళ్ళకు ఆ సమస్యలు ఏమీ లేవు. అక్కడ వారిలో ఒక అబ్బాయికి కాలికి గాయమైతే చుట్టూ ఉన్నవారు వెంటనే పోగుపడి ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తారు. మరి మనకేమైనా అయితే డబ్బులు ఇస్తేనే కానీ డాక్టర్ వచ్చి కట్టుగట్టరు. వాళ్ళేమో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో సంతోషంగా పలకరించుకుంటూ వాళ్ళంతా ఓ పెద్ద కుటుంబానికి సంబంధించిన వారి వలె కలిసిమెలిసి తిరుగుతున్నారు. మనం కూడా మనం కారులో ఎక్కితే పలకరించే నాథుడే ఉండడు. మనమేమో ఎప్పుడో చచ్చిన కోడినో గొర్రెనో మేకనో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు వండుకొని తింటున్నాం. వాళ్ళేమో అప్పటికప్పుడు కోడిని కోసుకొని తాజాగా వేడివేడి మాంసం తింటున్నారు. వారిలో ఎవరైనా చనిపోతే కబురు పెట్టకపోయినా అంతా వచ్చి వారి దుఃఖాన్ని పంచుకుంటున్నారు. మరి మనల్ని పక్కింటి వారు వచ్చి కూడా ఆదరించరు. థ్యాంక్ యూ డాడీ. ఈరోజు నేను ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను. అదేమంటే మనం చాలా పేదవారమని. ఈ మాటకు తండ్రి నోట మాట రాలేదు. అన్నీ కలిగి ఉండి కూడా పేదవారమని గ్రహించే మేధావులు కలరు. ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడే విస్తారాకులు కలవు. ఇంతకీ మీరెవరు? కష్టజీవులు కొద్దిగా తినెనను ఎక్కువగా తినెనను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.